గౌరవ మేయర్ గారికి గౌరవ సభ్యులందరూ కూడా నమస్తే మేడం. ఈ రోజు జిహెచ్ఎంసీలో చెత్త సమస్య చాలా తీవ్రంగా ఉంది మేడం. ఇది ఒక్క సమస్య కాదు, ప్రతి డివిజన్ లో కూడా ఇదే సమస్య ఉంది. ఎందుకంటే ఇంటింటి చెత్త సేకరణ అయితే ఉందో అది సరిగ్గా కావట్లేదు. ఆటో అని చెప్పేసి పంపిస్తున్నారు మేడం. అవి 2 రోజులకు ఒకసారి 3 రోజులు వస్తున్నాయి కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఇంట్లో కూడా చెత్త తీసి వస్తున్నారు బయటికి, ఆటో రాకపోయేసరికి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఈ ఇంట్లో స్టోర్ చేయడం వల్ల దోమలు ఈగలు తయారైపోయి డెంగ్యూ మలేరియా ఫీవర్ బాధపడుతున్నారు అందరూ కూడా. అందుకని చెప్పేసి ఈ రోజు మొత్తం బిన్ తీసిన తర్వాత బిన్స్ అయిపోయి తీసిన జిహెచ్ఎంసీలో, దాని తర్వాత చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. జిహెచ్ఎంసీలో మొత్తం ఇదే పరిస్థితి ఏర్పడింది మేడం. ఎక్కడ చూసినా రోడ్ల మీద, గుళ్ళ దగ్గర, మస్జిద్ దగ్గర, స్కూల్ దగ్గర కూడా ఇదే చెత్త కనిపిస్తా ఉంది. రోడ్ల మీద టైం నిన్నప్పుడు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆటోలో వాళ్ళు బయట వేసిపోతున్నారు, ఆటో వచ్చిన వాళ్ళు ఆటోకి వేస్తున్నారు. దాని తర్వాత ర్యాంప్ కి అయితే ఇచ్చిండ్రో కాంట్రాక్ట్ అప్పటి ఇంకా చాలా గందరగోళంగా ఉంది. ఎవరికి కూడా క్లారిటీ కూడా అవుతుంది మేడం. కార్పొరేట్లకు కావచ్చు, మాకు కావచ్చు, ఎవరికి కూడా ప్రజాప్రతినిధులు అయితే వచ్చా చెప్తా వాళ్ళు అది అన్న ఇట్లా డంపింగ్ ఇక్కడ వేస్తారు, ఎందుకు వేస్తారు అంటే మేము సమాధానం చెప్పలేకపోతుంది. పబ్లిక్ చెత్త సమస్య తీవ్రంగా ఉంది. ఇంకోటి మేము దయచేసి బదిలీ చేసుకోవాలి. మా బాధ చెప్తామంటే అలా ఆఫీసర్ పోయినారు, జోనల్ ఆఫీస్ లో మంత్లీ ఒక మీటింగ్ పెడితే డివిజన్ వైజ్, అట్లీస్ట్ డివిజన్ వైజ్ ఒక మీటింగ్ పెడితే చాలా బెటర్గా ఉంటుంది మేడం. ఈ రోజు కౌన్సిల్ లో మా బాధ చెప్పుకుందామంటే మేము కార్పొరేట్ గెలవక ఎంత కష్టపడినా అంత డబుల్ కష్టపడాల్సి వస్తుంది మేడం. ప్రతి ఒక్కరిని చూస్తున్నాం ఈ రోజు. ఎందుకంటే ఈ కౌన్సిల్ లో వచ్చేది మేము బాధ చెప్పుకోనికి వస్తున్నాం మేడం. కానీ మా బాధ చెప్పుకోవడానికి కార్పొరేట్ ఇంత గెలవడానికి ఎంత కష్టపడ్డామో అంత డబల్ కష్టం పడుతున్నాం మేము. అందుకని చెప్పేసి పబ్లిక్ లో అడుగుతున్నాం మేము, నైట్ లో ఫోన్ చేసి అన్నా నువ్వు మాట్లాడమని చెప్పి అడుగుతున్నాం మేడం. మాకు ఏం మాట్లాడి చెప్పండి, నేను నా క్వశ్చన్ సెట్ అయింది. కానీ చెత్త సమస్య, నాలా సమస్య, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మేడం. మీరు ఇచ్చే 2 నిమిషాలు ఏమైనా చెప్పాలి మేము. యాక్చువల్ గా దయచేసి మళ్ళీ చెప్తున్నా, అన్ని చెప్పలేం కనుక ఒక రివ్యూ మీటింగ్ అట్లీస్ట్ మంత్లీ 1 టైం పెట్టుకుంటే జోన్ లెవెల్ లో మాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మేడం. ఇది ఒకటి నా రిక్వెస్ట్ మేడం.